ఎరా పులి. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. అబ్బా, అయితే మమ్మల్ని వేటాడు చూద్దాం. రండ్రా. One and a two and a three and a four and a go, go, breaking on the water, go, go, taking on the roof, go, go. Tell me if you can feel the fire, burning in the fire, on the fire. Watchmen, go, go, breaking on the water, go, go, taking on the roof, do it. Let's do it, do it, do it, mama. Feel the pain in your vein. Let's escape, sing the name. Watchmen! 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 Keep the fire up and high, you're the leader, the leader. Just on the lead 'em on now. Watchmen! పులి ఎక్కడికి పోయినట్టిది? కొంపదిలి పారిపోయిందా? ఎక్కడైనా చచ్చిందా? ఎవరితోనైనా లేచిపోయిందా? కొత్తంలో గేదెరిచినట్టు అరుస్తున్నావు. లాభాన్ని గడిపే, నష్టాలు గడిపే, అది పోతే మనకే కదా లాభం. పొద్దున్న సాయంత్రం వరకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏం తల్లి, ఎక్కడికి వెళ్ళావు? ఆయా ఆపరేషన్ చేస్తున్నారని ఫోన్ వచ్చింది, చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. ఇంత గుట్టు చెడిన ఆడదాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్తే మాత్రం మాతో ఓ మాటైనా చెప్పెళ్ళకూడదు? ఆపండి. బీరువాలో 10,000 తగ్గాయి, నువ్వు తీసావా? తీసాను మావయ్య. ఏంటి మయ్యి నువ్వు పొద్దున్నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? చెప్పు వెళ్ళాలిగా, నాన్న అడిగితే డబ్బులు ఇస్తాడుగా. నువ్వు రుద్దుడు ఆపరా. ఎందుకు తీసావు? హాస్పిటల్ ఖర్చులు ఉంటాయని ఆయాకి ఇచ్చాను మావయ్య. ఏదో తప్పు చేసినట్టు కొడతావేంటి? మంచి పని కోసమే కదా ఇచ్చాను. అయినా నా డబ్బులు తీసుకోవడం కూడా తప్పేనా? నా డబ్బులా? బాగా ముదిరిపోయిందిరా ఇది. పిల్ల ముదిరితే పర్లేదు, ఆ నాన్న మొక్క ముదిరిందంటే రేపు రోడ్డు మీద పడి అయ్యా తిరిగి 4 వేలు అయింది అయ్యా అని అడుకోవాల్సిందే. అంతవరకు రానిస్తే కదా అన్న, మనం బెంచ్ అనుకున్నాం. అట్లాగేరా. కాపాడండి. ఆగరా. ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న డ్రెస్ నుంచి ఒక్క నూలు పోగు తెగిన పుచ్చెలు లేచిపోతాయి.
నువ్వు ఇల్లు దూరం అటు వెళ్ళిపో. వద్దు అక్కడే ఉండు, నేను వచ్చేస్తా. వెళ్ళొద్దే. నువ్వేంటి ఇంట్లో దూరం? మీరేగా ఇక్కడ ఉండమన్నారు. ఓకేనా? గట్టిగా పట్టుకో, డ్రెస్ జాగ్రత్త. హలో, ఎవరు? రేయ్, నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి మహి మీకు సేఫ్గా కావాలంటే రేపు గోల్కొండ దగ్గరికి రండి, బేరం ఫిక్స్ చేద్దాం. అలాగే బాబు, మేము వచ్చేస్తున్నాం. అమ్మాయిని చేయొద్దు. బావా, బేరం మాట్లాడు. ఎంత అడుగుదాం? 50 లక్షలు. ఎంత ఇద్దామని చెబుదాం? 1 కోటి రూపాయలు చెప్పు, అంతకంటే వద్దు. ఎంత? మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడికి కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం. 50 ఇచ్చేయండి. 50 కోట్ల? అసలు ఏమనుకుంటున్నారా మనని వీళ్ళు? మనం ఏమైనా వరల్డ్ బ్యాంక్ పెట్టామా? అట్ట కాదు కానీ ఆమె ఒక్కటిస్తా. 1 లక్ష? ఈడేంట్రా, ఆడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు. కాఫీ ఖర్చులు కూడా కెట్టు. అసలు కొట్టు. ఒకటి మరి తక్కువ గానీ ఇందాక చెప్పిన రేట్లో ఒకటి తగ్గించుకొని 49 ఇవ్వండి. 2.5 ఫిక్స్డ్. ఫిక్స్ చేయాల్సింది నేను. ఫైనల్ రేట్ 45. పైసా తగ్గిన
ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తా. రేపు ఉదయం 7 క్యాష్ రెడీ చేయండి. రారా బావా. ఓకే రేపు ఉదయం 7 క్యాసెట్ రెడీ చేస్తాను. అది కదన్నా, రేపు ఉదయం 7 ఊరి నీ అబ్బా వీడియో తీస్తావేంట్రా? ఏదో సరదాగా తీసాను, దానికి తిడతామంటే. ఎవరు బాబు నువ్వు? వర్షంలో నిలబడ్డావేంటి? బాగా తడిసినట్టున్నావు, తల తుడుచుకో. నువ్వెవరి కోసమని ఎదురు చూస్తున్నావా? నీకోసమే. నా కోసమా? ఆశ్రమానికి రావచ్చు కదా, ఇక్కడి నుంచి చూడడం ఎందుకు? పద, టీ తాగుతూ మాట్లాడుకుందాం. నమస్తే సార్. 2 టీ ఇవ్వు బాబు. ఓకే సార్. గొడుగు కిందికి రా. హలో అన్నా, నాయుడు డబ్బులు పంపించాడు. ముసలోడినైతే ఎన్ని టీ చెప్పావు? 2 చెప్పాను బాబు. ఒక్కటి చాలు. నువ్వు తాగవా? నువ్వు తాగవు. హలో హలో నారాయణ, నువ్వు అర్జెంట్ గా రా, నీతో పని ఉంది. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. ఒట్టు. డబ్బు 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 రే. రా నాయనరా, నువ్వు అడిగిన మొత్తం 45 తీసుకొచ్చాం. అవి తీసుకుని మా అమ్మాయి ఎక్కడుందో చూపించు. చెప్తా. అసలు మీరు ఇంట్లో తెచ్చింది క్యాషా కంకర్రాలా చెక్ చేసుకోవాలా? డబ్బు మొత్తం తెచ్చారా లేదా 1 అరా నొక్కారా లెక్కెట్టుకోవాలా? చాలా టైం ఉంది, ఆగండి. మాకంత బుర్ర క్రెడిట్సింది బాబు. తేడా వస్తే మా అమ్మాయి ప్రాణాలు తేడా వస్తుంది కదా. 10 సార్లు ఎక్కడ తెచ్చాం. వెళ్ళి ఫైనల్ పేమెంట్ రెడీ చేసుకోండి. పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. Oh!